కాసేపు డాన్స్ మొత్తం పక్కన పెట్టేసి లైఫ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అంటే ఏం చెప్తావు? లైఫ్ ఏంటి, వాట్ ఈస్ వాట్? ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు డాన్సర్వి కాదు, ఫీల్ అవ్వకు నువ్వు పర్లేదు. నువ్వు డాన్సర్వి కాదు, ఇది పక్కన పెట్టేసి బీటెక్, ఆఫ్టర్ బీటెక్ తర్వాత వాట్ ఈజ్ వాట్ అంటే నువ్వేం చెప్తావు? ఎందుకంటే మెకానికల్ అబ్బాయిలందరూ చూసుకుంటే ఉండేది సిఎస్సి క్యాంపస్ యాడ్ ఉంది, లేకపోతే ఈసీ క్యాంపస్ యాడ్ ఉంది, ఈ బ్రాంచెస్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు అమ్మాయిల కోసం. కానీ ఆఫ్టర్ బీటెక్ తర్వాత మీ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ బీటెక్ తర్వాత లైఫ్ అంటే డాన్సర్ గా కాకుండా ఇలాగా అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా అయితే, అంటే అందరిలాగా ఇప్పుడు బయటికి చాలా మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు. ఎందుకంటే ఆ అకాడమిక్ ఇయర్స్ వరకు ఏంటంటే అది చదివితేనే బయట జాబులు వస్తాయి అనేది నడిచింది. సో దానివల్ల ఏంటంటే ఇండియన్ పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ దేంట్లో అయితే నడుస్తుందో కంప్లీట్ గా దాన్నే చేపిద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటారు. సో అలా ఇంజనీరింగ్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. సో మనం కూడా ఆ గుంపులో ఒకరైపోవాళ్ళం అంతే. ఇంకా కానీ మీకు ఇంట్లో చాలా సపోర్ట్ ఉన్నట్టు ఉంది, ఇంట్లో సపోర్ట్ ఉన్నారు. ఆ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చారా? అవునండి. కానీ మీ చూసుకుంటే ఇవి ఉంటాయి కదా కామెంట్స్, అవును, ఇరుగింటూ పొంగింటూ సంథింగ్, వీళ్ళందరూ ఒకటే కామెంట్స్, ఎందుకు బీటెక్ దాకా చదివించి మీ అబ్బాయిని అటు పంపించావు, ఏముంటది అందులో లైఫ్ అని వీళ్ళందరూ అంటూ ఉంటారు. ఆ టైంలో మీ డాడీ మమ్మీ గానీ ఇలా ఏమన్నా డల్ అయ్యి మీకు చెప్పడం, ఎందుకురా నాన్న వదిలేసి, ఇలాంటివి ఏమన్నా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు అటు సైడ్ ఉన్న కాన్సన్ట్రేషన్తో ఇక్కడ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతామేమో అని, ఇక్కడ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఈ ట్రాక్ అనేది దీంట్లో ఫెయిల్యూర్స్ అనేవి ఏంటంటే రిమార్క్స్ లాంటివి, అవి మళ్ళీ చెరుపుకొని మళ్ళీ అరెస్ట్ చేసుకో అలాగా మార్చుకోవడానికి ఉండదు. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేవాళ్ళు. అక్కడ జాగ్రత్తగా ఉంటూ దీన్ని లైట్ గా ఎడ్యుకేషన్ మెయిన్ ఉన్నప్పుడు కాదు, దీన్ని మాత్రం లైట్ గా మేనేజ్ చేస్తూ ఉండమని చెప్పేవాళ్ళు అలాగా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషనే మెయిన్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీ కెరీర్ స్టార్టింగ్ లో ఇవి జరిగినాయి, ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అంటే సక్సెస్ అవ్వక ముందు అంటే వీడు వేస్ట్ గా అమ్మాయిలు వెంబడి, ఇప్పుడు డాన్స్ అంటే అందరు చూస్తారు యూట్యూబ్ లో, వీడు అమ్మాయిలతో డాన్స్ వేస్తున్నాడు అంటే ఊరికనే జడ్జ్ చేసేస్తారు, వీడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వీడు ఇలాగా, వీళ్ళు ఎడగానే వెళ్తాడు, వీడికి బరి తెగిచ్చేసాడు, వీడికి అమ్మ బాబు ఏం నేర్పించలేదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజు నువ్వు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు? అంటే మనోడు ఒకడు టీవీలో కనిపిస్తున్నాడు, ఛానల్స్ లో డాన్స్ చేస్తున్నాడు మంచిగా అని మాట్లాడుకుంటారన్న. అంటే అందరికి లాగే మామూలుగా ఇప్పుడు డాన్స్ అని అంటే ఏంటంటే అయితే ఈ రోడ్ షోస్ చేయడం లాంటివి కానీ, లేదంటే ఈవెంట్లు చేసుకోవడం కానీ అక్కడ వరకే ఉంటదేమో అని ఆలోచన అని అనుకున్నారు. కానీ అలా కాదు, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి చూపిద్దాం. అంటే ఊరికనే జడ్జ్ చేసేస్తారు, ఒక అమ్మాయితో తిరిగితే వీడికి వాడికి లింక్ పెట్టేస్తారు. అలా లింకులు ఎప్పుడైనా పెట్టారు? అలాంటి లేదు, లింక్ ఏం పెట్టలేదు. లవ్ ఉందా? లేదా. నిజం చెప్పులే, పర్లేదు, ఆవిడ చూస్తే ఏమనుకోలే కానీ నిజం చెప్పు. లేదన్నా, అదిగో చెప్తున్నాను, మనోడికి లవ్ ఉంటే కింద నాకు ఇంటర్వ్యూలో కామెంట్ చేయండి, లవర్ లేదని చెప్తున్నాడు అంటే అమ్మాయికి వేరే అమ్మాయికి ఎవరి కోసం ట్రై చేస్తున్నాడు. ఇంకా కొత్త అందరూ వచ్చి కామెంట్లు నేనే పెట్టేస్తాను. మీకు మనోడి మీద నేను ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను నెంబర్, మనోడిది కావాలంటే మీ అందరికి. నిజం చెప్పి ఇప్పుడైనా. లేదు, నేను కనుక్కున్నాను, నీకు ఎవరో ఉన్నారనేసి చెప్పారు ఒకళ్ళు. లేదమ్మా, నిజంగానే లేదా? ఖాళీగా. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నీతో పాటు ఒక 20 సాంగ్స్ దాకా చేసావు, ఆ 20 సాంగ్స్ లో ఎవరైనా అమ్మాయి మీద ఇష్టపడ్డము అలాంటివి ఏమన్నా జరిగినాయి? ఇలాంటి అమ్మాయి వస్తే బాగుంటదిరా మనకి 20 సాంగ్స్ అలాంటి ఒక్క అమ్మాయి కూడా లేదా మీరు ఎన్ని సాంగ్స్ చేసినా? లేదన్న, అంటే ఫీల్డ్ లో అంటే ఆ పరంగా చూడలేము, అంటే నేనైతే ఆ పరంగా చూడలేను అది. ఎందుకంటే అక్కడ దాన్ని ఒక అంత ఇష్టంగా పద్ధతిగా ఫీల్ అయినప్పుడు అలాంటి దాని దగ్గర వేరే వాళ్ళని ఆ ఉద్దేశంతో చూడడం అనేది కుదరదు అన్నారు. కానీ ఇప్పుడు కాలేజ్ లైఫ్ లో అంటే లవ్ ఉంటాయి, ఉంటాయి, మెకానికల్ అబ్బాయికి ఎవరైనా లవర్ ఉంది అంటే సిఎస్సి అమ్మాయి లేకపోతే ఈసీ అమ్మాయి, వీళ్ళిద్దరు కాకుండా ఇంకా వేరే అమ్మాయి ఉండదు. పక్కా నీకు కూడా ఎవరో ఒక అమ్మాయి ఉండే ఉంటది, ఆ అమ్మాయి ఉందా లేదా? అంటే ఈ మెకానికల్ అబ్బాయిలందరూ వాళ్ళ బ్లాక్ లో వాటర్ ఉంటాయి, కానీ వాళ్ళ బ్లాక్ లో వాటర్ బాగుండవు. పక్కన సిఎస్సి బ్లాక్ లోను ఈసీ వాటర్ లోను బ్లాక్ అక్కడ ఆ బ్లాక్ లో వాటర్ బాగుంటాయి. ఎందుకని అలాగా? ఏంటంటే ఇప్పుడు సిఎస్సిలో లవ్, ఈసీ అంటే వేరే బ్రాంచెస్ లో లవర్స్ అంటే
లేదన్న, అంటే బాగున్న అమ్మాయిలు ఉన్నారు కానీ బాగున్న అమ్మాయిలు కాదు, మెకానికల్ లో ఎప్పుడు మీసాలు గడ్డాలు ఇవే ఉంటాయి, అదే ఆడపిల్లలు ఉన్నారు, అందుకని ఈసీ సిఎస్సి చుట్టూ పట్టుకుంటే కనీసం వాళ్ళైనా తగులుతారు అన్న ఇదే, లేకపోతే అంటే తగలరన్న, అంటే తిరుగుతాం కానీ తగలరు. ఎందుకు తగలరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుగుతారా తెలుసు నాకు, తగలరని చెప్పకు, తగులుతారు, తగలకుండా అయితే ఏముండరు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఖాళీ ఉండాలి కదా. ఇప్పుడు సిఎస్సి బ్రాంచెస్ అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయితే అమ్మాయిలు ఉన్నారు ఆ క్లాస్ లో, అదే పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ ఉంటారు. ఈక్వల్ రేషియో నడుస్తుంది అక్కడ. ఇంకా దానికి తోడు ఇంకా బ్రాంచెస్ సపరేట్ అనేప్పటికి ఏంటంటే వాళ్ళు మెకానికల్ బ్రాంచ్, మనం సిఎస్సి కంప్యూటర్స్ అది ఇది అని చెప్పి ఉంటది. ఇంకా ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా అంత ఏం పట్టించుకునే వాళ్ళు కాదు మనల్ని. అది కానీ ఒక అమ్మాయి, ఒక ఎవర్ గ్రీన్, ఐ మీన్ ఒక ఏమన్నా ఉందిరా ఈ అమ్మాయి అనుకునే అమ్మాయి ఒక బేకార్కే పడుతుంది, అవునా కాదు? అది యాక్సెప్ట్ చేస్తావా లేదా? యాక్సెప్ట్ చేస్తాను. అంటే మాక్సిమం ఒక అమ్మాయి మెకానికల్ అబ్బాయికి ఎందుకు పడుతుంది, దానికి నువ్వు ఆన్సర్ చేయి. మెకానికల్కి ఎందుకు పడుతుంది అంటే రఫ్నెస్ అన్న, తెగించడం, రఫ్ గానీ మాస్ గానీ అంతా కూడా మెకానికల్ ఎక్కువగా ఉండిద్ది. సో దానివల్ల. నువ్వు ఏ కాలేజ్? నేను మిక్ కాలేజ్ అన్న, కంచికిజర్ల మిక్ కాలేజ్. మనోడు మిక్ కాలేజ్ అంట. ఐ థింక్ 2000 ఎప్పుడు పాస్ అవుట్? 19 22 అన్న. 22 మనోడు వెంట తిరిగిన అమ్మాయిలందరూ ఈ ఇంటర్వ్యూ చూసి కింద కామెంట్లు చేయండి. మనోడు మీ మీద లేనిపోయిన అన్ని నిందలు చెప్పేస్తున్నాడు, కానీ లవర్ ఉంటది, ఎవరో ఒకరు పక్కా మనోడంట తిరిగి ఉంటది, కానీ మనోడు బయట పెట్టలేదు. కనీసం మీరైనా కామెంట్ లో కింద చేస్తే అప్పుడు నేను మనోడు నెంబర్ ఇచ్చేస్తా, ఆడున్నాడు మొత్తం చెప్పేస్తాను. నిన్ను ఎంతమంది అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయడం అలాంటివి జరిగింది? అంటే ప్రపోజ్ చేయడానికి వస్తామని అర్థమైపోయేదన్న, వద్దు ఇంకా అక్కడి నుంచి పరారు ఇంకా మనం. ఎందుకని అంటే ముద్దులు మనం మెయింటైన్ చేయలేమన్నా. అంటే ఎలాగా? అందరం అమ్మాయిలు ఒకేలాగా ఉంటారు కదా. అంటే కాలేజ్ లైఫ్ వదిలేసి ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్ కి వచ్చావు, కాలేజ్ లో చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నీకు మెసేజ్ చేయడము, అరే మావా నేను పలానారా, లేకపోతే అమ్మాయిలు కానీ హాయ్ బాగున్నారా, నేను వస్తుంటాయి అందుకు? అంటే అమ్మాయిల మెసేజెస్ అయితే అసలు ఇవ్వను, మన కాంటాక్ట్ ఎవరికి తెలియదు కాబట్టి. కాంటాక్ట్ అని చెప్పిన ఇన్స్టాలో అయినా సరే చేయరు అన్న, చేయరు. ఇంకా ఫ్రెండ్సే మెసేజ్ చేయడం అయ్యి, కానీ ఇలా సాంగ్స్ అవి చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ కొంచెం మంది వర్క్స్ చేస్తున్నారు వేరే చోట్ల. ఈ ఫీల్డ్ కాదన్న, వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వేరే ఫీల్డ్స్ లో ఉన్నారు. సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఇలా ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళు అలా సాంగ్స్ చూస్తున్నప్పుడు నా సాంగ్స్ కూడా చూసి రిపీట్ లో అసలు బాగా చేస్తున్నారు కదా ఇలా మాట్లాడినప్పుడు, వాడు మా ఫ్రెండే, నేను బీటెక్ వాడు నేను కలిసి చదువుకున్నాం అని చెప్పినప్పుడు నమ్మకపోతే వాడు డైరెక్ట్ గా ఫోన్ చేసి లేదంటే వీడియో కాల్ చేసి, అరే నువ్వు ఫ్రెండ్ అంటే నమ్మట్లేదురా ఇక్కడ ఎవరు, ఒకసారి అందరికి హాయ్ చెప్పు అని చెప్పి అలా ఫోన్లు చేసి మెసేజ్ చేస్తా ఉంటారని. అలాగే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.